ఓర్ దీనవ్వ దీని పెట్రోల్ ఇంట్లో మన్నువయ్యా ఇదెక్కడి రేట్లు రా నాయన పెరిగి పెరిగి పెంట అవుతాయి రోజింత పెరిగి అసలు మనుషులకు నిద్ర పట్టకుండా చేస్తాయి ఇదెక్కడి గోసనో ఏందో రాములా రేపు మాపు బండి అడిగితే తొందర కావచ్చు బండి ఇస్తాం కానీ 2 లీటర్ల పెట్రోల్ పోయించరాదులి అని అంటారేమో బంగారం కంటే పిరం అయ్యేటట్టున్నాయి ఈ పెట్రోల్ రేట్లు అసలు చెప్పాలంటే ఆ బంగారం కొనుక్కున్నా నడుతుంది కానీ పెట్రోల్ పోయకపోతే నడుతుందా చెప్పురి చూడురి మరి అలా పెట్రోల్ రేట్ల ముచ్చట ఎట్లున్నదో పొద్దుగాలని లేచి బండి తీసి పెట్రోల్ బంకుకు పోతే గుండె గుబిలైంది ఇలా చాలా మందికి లీటర్ పెట్రోల్ రేట్ చూస్తే బండి నడపన్నా లేక నెత్తి మీద పెట్టుకుని నడవన్నా అనిపించేటట్టుంది దునియాలో ఎక్కడనో యుద్ధం అవుతుంటే దానికి మన జేబులకు చిల్లు పడుడేందో ఇటు కేంద్రం పైసలు దోస్తుంది అటు రాష్ట్రం వ్యాటెత్తది నడిమిట్లో మనసుంటే సామాన్య జనాలు పెట్రోల్ బంకులతో నిల్చొని ఏడవాలన్నట్టు అమెరికా ఇరాన్కు యుద్ధం అయితే మనోళ్ళకి ఇక్కడ చలిజరం రావట్టే అక్కడ ఏ దేశాల మధ్యనన్నా ఫైటింగ్ అవ్వను కానీ ఇక్కడ బంకుల రేట్లు మాత్రం రాకెట్ లెక్క దూసుకొని పోవట్టే గ్లోబల్ క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగినాయి అంతర్జాతీయంగా తలకాయ నొప్పులు వచ్చినాయి అంటారు అరే యుద్ధం చేసేటోళ్ళు ట్యాంకులలో డీజిల్ పోసుకుంటే ఇక్కడ అమీర్పేట్ జంక్షన్లో పల్సర్ బండి దొక్కటికి ఎందుకురా జర్మానా అని తిట్టుకోవట్టే జనాలు ఇక మన ఢిల్లీ పెద్దల ముచ్చట చెప్పొద్దు అచ్చేదిన్ సబ్కా సాత్ అన్నారు సరే అందరిని కలిపి పెట్రోల్ బంకుల ధర సంపేదట్టున్నారని తిట్టబట్టే లీటర్ పెట్రోల్ 113 రూపాయలు దాటే ఇదంతా దేశ విదేశీ వ్యవహారం మాకు సంబంధం లేదని చేతులు దులుపుకోవటే కొందరు పెద్దలు ఇక డిజిటల్ ఇండియా కదా గందుకే రేట్లు కూడా డిజిటల్ లెక్క పెరుగుతున్నాయి రూపాయి పడిపోతుంది కానీ పెట్రోల్ రేటు మాత్రం హిమాలయ పర్వతం లెక్క నిలవడబట్టే మన రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా తక్కువ తిన్నదా కేంద్రం రేట్లు పెంచింది మాకేం పాపం తెలియదని వీళ్ళు అనబట్టే కానీ లీటర్ మీద పడే వ్యాట్ అయితే పైసా తగ్గిత్తలేరు కేంద్రం పెంచినందుకు వాళ్ళకి తిట్లు వీళ్ళు ట్యాక్స్ వసూలు చేసుకుంటా గమ్మున కూర్చున్నందుకు వీళ్ళకి నోట్లు గల్లీ లీడర్లకెంచి ఢిల్లీ లీడర్ దాకా అందరు పెట్రోల్ రేట్ల మీద పాలిటిక్స్ చేసుకుంటా ఓట్ల పంట వండిస్తుర్రు పో కానీ పబ్లిక్ మాత్రం ఇక్కడ బండి కిక్ గొట్టాలంటే అనిగిపోవట్టే అందుకే దోస్త్ ఇక నుంచి లవర్లను లాంగ్ డ్రైవ్కి తీసుకపోడు బంద్ అయ్యుర్రి ఎవడన్నా అప్పడిగితే పైసలు లేవనుకుర్రి కానీ నా బండ్ల పెట్రోల్ ఫుల్లుగా ఉంది కావాలంటే 2 సుక్కలు అంపుకోర్రి అని అనుర్రి వాళ్ళు నీకన్నా శ్రీమంతుడు ఎవరు లేడనుకోని దండాలయ్యని పాట వేసుకుంటారు కావచ్చు రేపు పొద్దున పెట్రోల్ రేటు 150 దాటినా షాక్ అవుడు పట్టది ఎందుకంటే మనోళ్ళు కార్లలో తిరుగుడు బంద్ చేసి నడవాలని మన లీడర్ల ప్రేమ కావచ్చు మరిది